చూస్తున్నారు కదా, కాపీరైట్ ఇష్యూలో మ్యూజిక్ అయితే వినిపిస్తలేను, కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ మ్యూజిక్కి. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి, కానీ మ్యూజిక్ మాత్రం బాగా సెట్ అయిందని అనిపించింది నాకు. డెఫినెట్లీ మీ యొక్క నేమ్ తోటి మంచి చేసుకోండి, చాలా 3D టైప్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం, వీడియో అయితే స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే డైరెక్ట్గా మీరైతే డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ కానీ ఫుల్ ప్రాజెక్ట్ కానీ డౌన్ చేసే ముందు ఒక విషయం వినండి. ఫాంట్ యాడ్ చేసుకోండి, దాంతోపాటు కొన్ని విషయాలు చెప్తాను. మీరు డెఫినెట్లీ యూజ్ చేద్దామని అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, కానీ కొన్ని తెలుసుకొని యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఫాంట్ యాడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంటుంది మనకు. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇచ్చాను. ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో చాలా లో క్వాలిటీలో ఉంటుంది. ఒకవేళ ఇదే వీడియో యూజ్ చేద్దామంటే యూజ్ చేసుకోవచ్చు, కానీ వెరీ బ్యాడ్ క్వాలిటీ వస్తుంది. ఫస్ట్ అనుకున్నాను, మళ్ళీ తర్వాత అనలేదని అనుకోండి. ఈ వీడియోని సెలెక్ట్ చేసి కలర్ అని పిల్లకి నేను డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను కదా, ఆ వీడియోని యాడ్ చేసుకోండి. సేమ్ వీడియో ఉంటుంది, అది క్వాలిటీ బాగుంటుంది, ఈ క్వాలిటీ లో ఉంటుంది. ఓకేనా, అంతే. ఓకే, ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టేటప్పుడు మంచి క్వాలిటీ రావాలి, మంచి అవుట్పుట్ కనిపించాలి. ఓకేనా. ఓకే, దాంతోపాటు ఇంకో వీడియో కూడా ఇచ్చాను. సేమ్ ఈ వీడియోని కూడా సేమ్ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మీరు మళ్ళీ అదే వీడియోస్ తోటి కంటిన్యూ చేయకండి, అర్థం చేసుకోండి. అందుకోసం మీరు ఏదైనా కానీ ట్యూటోరియల్ చూస్తే బాగుంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ యూజ్ చేసేదానికి కొన్ని తేడాస్ ఉంటుంది. అన్నీ వర్కౌట్ అవ్వదు, కొన్ని మాత్రమే వర్కౌట్ అవుతుంది కాబట్టి వీడియో. ఓకే, ఇప్పుడు మనకు చూసుకుంటే గ్రూప్ కనిపిస్తుందా, ఈ గ్రూప్ పైన మనకైతే శివాని నేమ్ అయితే ఉంటుంది. దానికంటే ముందు మీకు చెప్పాను ఫాంట్ అయితే యాడ్ చేసుకోమని. ఫాంట్ యాడ్ చేసుకోండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి అక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. వేరే ఫాంట్ యాడ్ అంటే వేరే ఫాంట్ యూజ్ చేసినా కూడా చాలా హ్యాపీ, కానీ ఈ ఫాంట్ చాలా బాగుంది, కరెక్ట్గా పెట్టాను. ఇప్పుడు ఈ నేమ్ని క్యాన్సిల్ చేస్తున్నా. ఏదైనా నేమ్ పెట్టేటప్పుడు స్మాల్ లెటర్ మాత్రమే పెట్టండి, అంటే ఈ ఫాంట్ ఉంటేనే స్మాల్ లెటర్ పెట్టండి. వేరే ఫాంట్ ఉంటే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మహేష్ అని పెట్టాను. ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉంటే ఇక్కడ లెటర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీని అయితే సైజ్ తక్కువ చేస్తున్నాను. రైట్, మహేష్ అయితే నేమ్ అయితే సెట్ అయింది. దీన్నే డూప్లికేట్ చేస్తాను, చూడండి. కింద ట్యాగ్ లైన్గా స్మాల్ లెటర్లోనే బాసుర లుచ్చ. ఓకే, సైజ్ తక్కువ చేస్తాను, కిందికి పెడుతున్నాను. ఎఫెక్ట్ ఆప్షన్కి ఇక్కడ మనకు టెక్స్ట్ స్పేస్ ఉండదు, స్పేస్ అయితే ఇవ్వండి కొంచెం. అంటే కొంచెం ఒకటే నేమ్ ఉంటే ఆ లుక్ అనేది రాదు. మీరు వేరే మీ యొక్క సర్నేమ్ ఉంటే సర్నేమ్ పెట్టుకోవచ్చు, ఫుల్ నేమ్. ఓకే, అంతే. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. వీడియో అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. XML వాళ్ళకు టెక్స్ట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ వీడియో అన్నీ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. జై హింద్.